హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం అకేషన్కి వెళ్ళేటప్పుడు ఎలా డ్రెస్ అవుతాం, ఎలా మేకప్ అవుతామో చూపిస్తున్నాను. ఫస్ట్ నేను యూజ్ చేసింది మాయిశ్చరైజర్ నా ఫేస్కి. ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత మాయిశ్చరైజర్ పేరు వచ్చేసి యాక్నీ మాయిస్ట్ క్రీమ్. సో ఈ మాయిశ్చరైజర్ నేను యూజ్ చేశాను, నాకు డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేశారు. సో ఇది మెయిన్గా యాక్నీ పోవడానికి, ఇంకా ఆయిలీ స్కిన్ వాళ్ళకి. సో అది నేను అప్లై చేసిన తర్వాత ప్రైమర్ అప్లై చేశాను. మేలియో ఫోటో ఫినిష్ ఫౌండేషన్ ప్రైమర్. సో ఈ ప్రైమర్ నేను అప్లై చేశాను. మనం ఎప్పుడు కానీ ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత ప్రైమర్ అప్లై చేయాలి. సో దీనికి స్టెప్స్ ఉంటాయి మనం మేకప్ వేసుకునేటప్పుడు. సో ఫస్ట్ మాయిశ్చరైజర్, దాని తర్వాత ప్రైమర్, దాని తర్వాత ఫౌండేషన్ వస్తుంది. సో ఈ ప్రైమర్ కంప్లీట్గా అప్లై చేశాను నేను. ప్రైమర్ కంపల్సరీ. ప్రైమర్ ఈజ్ అ బేస్ కోట్ అనమాట మనం మేకప్ వేసుకోవడానికి. సో ఈ బేస్ కోట్ లేనిది మనం మేకప్ వేసుకున్నా మనకు ప్యాచీగా అయిపోతుంది. సో నేను మేబ్లీ న్యూయార్క్ ఫిట్ మీ నా స్కిన్ టోన్ మ్యాచ్ అయ్యే ఫౌండేషన్ నేను తీసుకున్నాను. సో మీకు ఏ స్కిన్ టోన్స్ అయితే ఉంటుందో ఆ స్కిన్ టోన్ ఫౌండేషన్సే మీరు యూజ్ చేయాలి. ఒక షేడ్ లైటరే యూజ్ చేయాలి, ఒక డార్కర్ యూజ్ చేయొద్దు. సేమ్ ఫౌండేషన్, స్కిన్ టోన్ ఫౌండేషన్ కూడా యూజ్ చేయొద్దు. ఎప్పుడైనా మీ స్కిన్కి ఒక షేడ్ లైటరే యూజ్ చేయాలి, అప్పుడే మీరు కొంచెం ఫేర్గా కనిపిస్తారు. ఇది నా ఫౌండేషన్ బ్లెండింగ్ బ్రష్ అనమాట. సో ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఈ బ్రష్ చాలా చాలా బాగుంటుంది. మన స్కిన్ టోన్కి తగ్గట్టు మన ఫౌండేషన్ని మన స్కిన్లో చాలా బాగా బ్లెండ్ చేస్తుంది. ఇది మేబ్లిన్ న్యూయార్క్ మాస్టర్ బ్రష్ నేను ఇప్పుడు యూజ్ చేసేది. సో ఇది కొన్ని కూడా ఒక 1.5 year 2 years అవుతుంది. సో నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తాను దీన్ని, బట్ నాట్ రెగ్యులర్లీ. ఇది ఫౌండేషన్ బ్లెండింగ్ బ్రష్గానే కాకుండా మీరు ఏదైనా కూడా యూజ్ చేయొచ్చు. మాయిశ్చరైజర్, ప్రైమర్, ఫౌండేషన్, లేకపోతే టాల్కమ్ పౌడర్కి. సో ఇవన్నీ కూడా మనం ఇలా బ్లెండ్ చేయొచ్చు. మనం హ్యాండ్ ఫౌండేషన్ కన్నా, లేకపోతే నార్మల్ బాల్ బ్లెండర్ ఉంటుంది కదా, దానికంటే ఇది చాలా బెటర్. ఎందుకంటే ఇది మనకి మేకప్ ఫినిష్ లుక్ ఇస్తుంది. దీని తర్వాత మీరు కాంపాక్ట్ పౌడరే అప్లై చేసుకున్న ఫేస్కి ఆ ఫినిషింగ్ లుక్ చాలా బాగుంటుంది. సో అందుకే నేను ఎస్పెషల్లీ ఇది అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. మీకు ఫౌండేషన్ తక్కువైనట్టు అలా అనిపిస్తే మళ్ళీ అప్లై చేసి మళ్ళీ బ్లెండ్ చేయొచ్చు. ఎందుకంటే కంప్లీట్ ఫేస్కి ఒకటే టోన్ కనిపించాలి. సో మీకు ఎక్కడైనా తక్కువ అయినట్టు అనిపిస్తే ఫౌండేషన్ అప్లై చేసి మళ్ళీ బ్లెండ్ చేయాలి కంప్లీట్గా. మీరు ఫౌండేషన్ అప్లై చేసుకున్న 2 minutes వరకు అలాగే బ్లెండ్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఆ ఫౌండేషన్ అనేది మీ స్కిన్ టెక్స్చర్ బాగా ఇస్తుంది. లాక్మీ రోజ్ పౌడర్. సో ఇది నార్మల్గా మేకప్ ఫినిష్ పౌడరే, కానీ మనం టాల్కమ్ పౌడర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు రోజు. ఇది మీకు ఫినిషింగ్ బాగా ఇస్తుంది, మేకప్ ఫినిష్ ఇస్తుంది. మెయిన్గా ఇది మేకప్ ఫినిష్ కోసం, బట్ ఇంట్లో కూడా యూజ్ చేయొచ్చు. సో దీన్ని కూడా నేను బాగా బ్లెండ్ చేస్తున్నాను బ్రష్తో. మీరు దీన్ని రెగ్యులర్గా ఆఫీస్ యూస్కి కూడా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇది కొంచెం మేకప్ ఫినిష్ లుక్ ఇస్తుంది కాబట్టి. మాయిశ్చరైజర్ ఇంకా సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత ఈ లాక్మీ రోజ్ పౌడర్ అప్లై చేయాలి. ఈ పౌడర్ కూడా మెయిన్గా ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో మీ ఫేస్ అనేది ప్యాచీ అవ్వదు. నెక్స్ట్ మేబ్లిన్ న్యూయార్క్ న్యూ లాస్టింగ్ డ్రామా జెల్ లైనర్ 36 hours. ఈ జెల్ లైనర్ వచ్చేసి మనకి 36 hours వరకు స్మడ్జ్ కాకుండా ఉంటుంది. సో ఎప్పుడైనా కాజల్ కంటే జెల్ లైనర్సే యూజ్ చేయాలి. మనం బ్రైట్ మేకప్ వేసుకునేటప్పుడు కూడా ఇలాంటిదే యూజ్ చేయాలి, జెల్ లైనర్స్. ఇంకా మనకు లాంగ్ లాస్టింగ్ ఉండాలి, మనం ఏదైనా అకేషన్కి చాలా టైం వరకు ఉంటామంటే ఇదే యూజ్ చేయాలి. సో కాజల్ యూజ్ చేస్తే మీకు ఈజీగా స్మడ్జ్ అయిపోతుంది. ఏ మంచి బ్రాండ్ అయినా స్మడ్జ్ అవుతుంది. సో అందుకే జెల్ లైనర్సే ప్రిఫర్ చేయాలి ఎక్కువ. సో నేను మాత్రం ఈ జెల్ లైనరే ఎక్కువ యూజ్ చేస్తాను. ఇది కూడా అమెజాన్లో తీసుకున్నాను. నేను ఎప్పుడు కాజల్ చాలా థిక్గా పెడతాను, ఎందుకంటే నాకు ఐ మేకప్ చాలా ఇష్టం అన్నిటికంటే. సో జనరల్గా ఏది మేకప్ వేసుకోకపోయినా ఐ మేకప్ నేను ఎలా అయినా పెట్టుకుంటాను. ఎస్పెషలీ ఈ జెల్ అప్లై చేస్తే చాలు మేకప్ వేసుకున్నట్టే ఉంటుంది. సో ఎక్కువ మేకప్ కంటే నేను కాజల్ పైన ఇంకా ఐస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను, ఎందుకంటే ఐ మేకపే నాకు చాలా ఇష్టం. ఇంకా మీరు కాజల్ పెట్టుకునేటప్పుడు
లైట్ కంటే థిక్గా పెట్టుకోండి. దాని తర్వాత నేను యూస్ చేసింది లైనర్. ఇది నార్మల్ లాక్మీ లైనర్ నేను యూస్ చేశాను. దీన్ని కూడా కొంచెం థిక్గానే అప్లై చేస్తున్నాను నా 2 ఐస్కి. సో ఫస్ట్ నేను నా లెఫ్ట్ ఐకి అప్లై చేసినాను. ఎండ్లో నేను వింగ్ పెట్టాను. సో ఈ వింగ్ చాలా పెద్దగా కాకుండా నార్మల్గానే పెట్టాను, ఎందుకంటే కాజల్ థిక్గా పెట్టాను కాబట్టి. నా రైట్ ఐకి కూడా సేమ్ అలాగే పెడుతున్నాను. కొంచెం థిక్గానే పెడుతున్నాను నేను లైనర్, మరీ సన్నగా కాకుండా. ఎండ్లో మాత్రం వింగ్ పెడుతున్నాను. లైనర్స్లో కూడా స్టిక్ లైనర్ కంటే ఈ లిక్విడ్ లైనరే బాగా బ్లెండ్ అవుతుంది. అంటే మన హ్యాండ్ ఎలా మూవ్ చేస్తే అలా బ్లెండ్ అవుతుంది. మీరు పెన్సిల్ లైనర్, స్టిక్ లైనర్ కంటే లిక్విడ్ లైనర్ యూస్ చేయడమే ఎక్కువ ప్రిఫర్ చేయండి. లైనర్ మనం ద బెస్ట్ ఐబ్రో బ్రష్ అంటే మస్కరానే. సో అయిపోయిన మస్కరా యూస్ చేయాలి ఎప్పుడు, కానీ ఫుల్ ఉన్న మస్కరా కాదు. సో ఫుల్ ఉన్న మస్కరా యూస్ చేస్తే మీకు ఇలా డ్రాప్స్ లాగా పడిపోతుంది. సో అయిపోయిన దాన్ని మళ్ళీ రీయూస్ చేయవచ్చు మీరు. జస్ట్ 1 డ్రాప్ క్యాస్ట్రోల్ ఆయిల్ పూసి, సో దీన్ని నేను ఫస్ట్ లెఫ్ట్ ఐకి అప్లై చేశాను. తర్వాత నా రైట్ ఐబ్రోకి కూడా అప్లై చేస్తున్నాను. సో దీన్ని మీరు ఐబ్రోస్ చేసుకున్న తర్వాత మీకు ఇది బ్రష్ బాగా బ్లెండ్ అవుతుంది మీ ఐబ్రో హెయిర్కి. ఇంకా మీ ఐబ్రోస్ కూడా చాలా బాగా గ్రో అవుతుంది, ఇంకా థిక్గా కూడా అవుతుంది. సో మీరు ఇది డైలీ యూజ్ చేయండి. మీరు ఇంట్లో ఉన్న, ఆఫీస్కి వెళ్తున్నా, సో మీకు దీనివల్ల బెనిఫిట్స్ చాలా ఉంటుంది. సో నేను 2 ఐబ్రోస్కి అప్లై చేశాను పర్ఫెక్ట్గా. ఐ మేకప్ చేసుకునేటప్పుడు ఐబ్రోస్ ఎప్పుడు షార్ప్గా ఉండాలి, షార్ప్గా ఇంకా కొంచెం థిక్గా ఉండాలి. సో నాకు ఐబ్రోస్ ఎప్పుడు థిక్గా ఉంటేనే ఇష్టం. మీరు ఇది ఇంట్లో కూడా ట్రై చేయవచ్చు ఈ మాస్కరాతో. నా మేకప్ అయితే ఫినిష్ అయిపోయింది. సో నేను శారీ చేంజ్ చేసుకుని వచ్చాను. శారీ పైన స్టోన్స్ది సెట్ వేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు శారీకి మ్యాచ్ అయ్యే సెట్ అది కాబట్టి. సో నేను స్టోన్స్లోనే ప్రిఫర్ చేస్తున్నాను. ఇయర్ రింగ్స్ ఇంకా నెక్లెస్ సెట్ వచ్చింది. ఇది మొత్తం నేను నా దగ్గరలో ఉన్న స్టోర్లో కొనుక్కున్నాను. ఈ సెట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ సెట్ మీరు ఫ్రాక్స్ పైన కూడా వేసుకోవచ్చు. నాకు దీన్ని నెక్లెస్ బాగా నచ్చింది ఇయర్ రింగ్స్ కంటే. ఇయర్ రింగ్స్ కూడా బాగుంది, బట్ నెక్లెస్ ఇంకా కొంచెం మంచిగా అనిపించింది, నీట్గా. ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది నెక్లెస్కి. సో నేను హెయిర్ లీవ్ చేస్తున్నాను అకేషన్కి. ఇంకా లాస్ట్ ఫినిష్ వచ్చేసి బ్యాంగిల్స్. సో బ్యాంగిల్స్ నేను ఇలా సెట్ చేసుకున్నాను. సో ఈ బ్యాంగిల్స్ నేను శారీకి మ్యాచింగ్ వేసుకున్నాను. సో దిస్ ఇస్ ద ఓవరాల్ లుక్ గైస్. మీకు ఇది బాగా క్లియర్గా కనిపించకపోవచ్చు, సో నేను ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. శారీకి స్టోన్స్ వచ్చాయి కాబట్టి నేను ఇయర్ రింగ్స్, నెక్లెస్, బ్యాంగిల్స్ కూడా స్టోన్స్లోనే తీసుకున్నాను. సో నా ఓవరాల్ లుక్ వచ్చేసి ఇది. కమెంట్ అండ్ లెట్ మీ నో మీకు ఈ మేకప్ ఎలా అనిపించిందని చెప్పి. సో దిస్ ఇస్ మై ఓవరాల్ లుక్ గైస్. నేను ఇంకా కొన్ని పిక్చర్స్ కూడా అప్లోడ్ చేస్తాను మీకు క్లియర్గా శారీ కనిపించాలని చెప్పి. సో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి వీడియో ఎలా వచ్చిందని చెప్పి. బాయ్.